పాపం కావచ్చు, శాపం కావచ్చు, దారిద్ర్యం కావచ్చు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ స్థితులన్నీ ఏం చేస్తాయంటే మనిషిని మరుగు చేసేస్తాయి. మనిషి యొక్క ముఖాన్ని బయట తలెత్తుకొని తిరిగేలాగా చేయదు ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం చివరి భాగంలో, యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయం రాకుండా క్షేమమే కలుగునుగాక. ఆమెన్. అయ్యో నేను ఇలాంటి పొరపాట్లు ఉన్నానే, అయ్యో నేను ఇలాంటి వ్యసనాలు ఉన్నానే, అయ్యో నేను ఇలాంటి బంధకంలో ఉన్నానే, నా బలహీనతలు ప్రజలందరికీ తెలిసే నేను నా ముఖాన్ని ఏం బయటకు చూపించుకోనని నిరుత్సాహంలో ఉన్నావేమో సహోదరి సహోదరుడా. అది దేవుడు అంటున్నాడు, నీలో ఆ భయాన్ని తీసేసి నీకు నేను క్షేమాన్ని ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. నీకు యేసు ఆయన రక్తం చేత నిన్ను కడిగి నీ పాపాలు కడిగి పవిత్రపరుస్తానంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ దావీదు యోనాతానుల మధ్య జరిగిన సంభాషణలో నీకు ఏ అపాయం రాదు, నీకు దేవుడు క్షేమం ఇస్తాడు అని ఇక్కడ మనం వాక్యం చూస్తా ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డలారా. ఆమెన్. నీకు, నీ కుటుంబానికి, నువ్వు చేసే పనికి, నీ ఉద్యోగానికి, సమస్తానికి దేవుడు క్షేమం ఇవ్వబోతున్నాడని మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమెన్.